జిఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా 29 డిసెంబర్ శనివారం నాడు నిర్వహించవలసిన కృత్యాలను గురించి తెలుసుకుందాం. ఇందులో 3, 4, 5 తరగతులకు సంబంధించి తెలుగుకు సంబంధించి స్ట్రీము, మౌంటైన్, స్కై విద్యార్థులకు కృత్యాలు ఎలా నిర్వహించాలో తెలుసుకుందాం. విద్యార్థులకు మొదటిగా సంభాషణ యాక్టివిటీ ఉంది. సంభాషణ యాక్టివిటీలో జాతరకు సంబంధించి ఇచ్చారు. విద్యార్థుల చేత జాతర గురించి మాట్లాడించాలి. తర్వాత యాక్టివిటీ కథకు సంబంధించిన కృత్యాలు. ఇందులో చిత్రాల కార్డు సహాయంతో కథ చెప్పటం. కాకి దాహం కథ ఇచ్చారు. ఇక్కడ చూడండి, కాకి దాహం కథకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి. వాటిని మనం విద్యార్థుల చేత చెప్పించాలి. ఉదాహరణకు నేను చెప్తున్నాను చూడండి. మొదటి చిత్రంలో కథలాగా చెప్తాం కదా, అనగనగా ఒక కాకి ఉండేది. ఒక వేసవి రోజున ఆ కాకికి చాలా దాహం వేసింది. రెండవ చిత్రంలో నీళ్ల కోసం అది ఊరంతా వెతికింది, కానీ ఎక్కడా నీళ్లు దొరకలేదు. మూడవ చిత్రంలో చివరకు ఒక ఇంటి పెరట్లో ఒక కుండను చూసింది. కాకి ఆశగా ఆ కుండ దగ్గరికి వెళ్ళి లోపలికి చూసింది. ఆ కుండలో అడుగున చాలా తక్కువ నీళ్లున్నాయి. కాకి ముక్కు ఆ నీళ్లను అందలేదు. కాకికి చాలా విచారం కలిగింది. అప్పుడే కాకికి ఒక ఉపాయం తట్టింది. నాలుగో చిత్రం పక్కనే ఉన్న చిన్న చిన్న రాళ్లను చూసింది. ఐదవ చిత్రంలో ఒక్కొక్క రాయిని తీసి కుండలో వేయడం మొదలుపెట్టింది. ఆరవ చిత్రంలో రాళ్ళు పడే కొద్దీ నీళ్లు మెల్లగా పైకి రావడం ప్రారంభించాయి. ఏడవ చిత్రంలో నీళ్లు పైకి రాగానే కాకి సంతోషంగా ఆ నీళ్లను తాగింది. ఎనిమిదవ చిత్రంలో తన దాహం తీర్చుకొని కాకి ఆనందంగా ఎగిరిపోయింది. ఈ విధంగా పిల్లల చేత ఆ చిత్రాల కార్డు ఆధారంగా కథను చెప్పించాలి. ఆ కథను నేను కింద ఇచ్చాను చూడండి. ఈ కథను ఒకసారి విద్యార్థులకు చూపించి చదివించామంటే ఇంకా బాగా అర్థమవుతుంది. తర్వాత కృత్యం రాయడం. ఇందులో కథలో పిల్లలకు నచ్చిన అంశంపై బొమ్మలు వేసి ఆ బొమ్మల యొక్క పేర్లను రాసి ఆ బొమ్మల యొక్క పేర్లను గుణింతాల చార్టు సహాయంతో రాసే విధంగా మనం చేయాలి. కథలో కొన్ని బొమ్మలు ఉన్నాయి. విద్యార్థులు వేయగలిగే బొమ్మలు కొన్ని వేయించాలి. ఉదాహరణ కాకి, కుండ ఇలాంటి బొమ్మలు వేయించాలి. వాటి పేర్లు కూడా రాయించాలి. గుణింతాల చార్టు సహాయంతో వాటి పేర్లు కూడా రాయించాలి. అవే కాకుండా గుణింతాల చార్టు సహాయంతో ఇంకొన్ని పేర్లు మనం రాయించవచ్చు. ఉదాహరణకు చూడండి, వేసవి, చూసింది, సంతోషం, ఆనందం, దాహం, విచారం, ఉపాయం, తాగింది ఇలాంటి మరికొన్ని పదాలని మనం గుణింతాల చార్టు సహాయంతో రాయించాలి. తర్వాత యాక్టివిటీ ఆటలు. అక్షరాన్ని పట్టుకోండి చూద్దాం అనే ఆట ఇచ్చారు. ఈ ఆటను మనం ఎలా ఆడాలంటే, పిల్లలందరూ తమ పుస్తకంలోని ఏదైనా ఒక పేజీని తెరవమని చెప్పాలి. ఒక పిల్లవాడు తనకు నచ్చిన ఒక అక్షరం చెప్తాడు. ఉదాహరణకు గా అనే అక్షరం చెప్పాడు అనుకోండి, వెంటనే మిగతా పిల్లలందరూ తాము తెరిచిన పేజీలో గా అనే అక్షరం ఎన్నిసార్లు ఉందో లెక్కించి చెప్తారు. ఏ పిల్లవాడైతే ఎక్కువ గా అక్షరాలను వెతికి చెప్పాడో అతనే విజేత అవుతాడు. అలాగే ఇప్పుడు వేరే ఒక పిల్లవాడిని ఇంకొక అక్షరం చెప్పమని చెప్పేసి ఆ అక్షరాన్ని కూడా మిగతా విద్యార్థుల చేత వేరే పేజీలో వెతికించాలి. ఈ విధంగా అక్షరాన్ని పట్టుకోండి చూద్దామనే ఆటను మనం ఆడించవచ్చు. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళకు సంబంధించి సంభాషణకు బొమ్మలతో కమ్మని కథలు అని ఇచ్చారు. అంటే బొమ్మల ఆధారంగా మనం కథ చెప్పించాలి. ఉదాహరణకు ఇక్కడ ఒక 3 బొమ్మలు ఉన్నాయి చూడండి. కుక్క పిల్ల బొమ్మ ఉంది, అమ్మాయి బొమ్మ ఉంది, ఒక దారి, ఇల్లు ఇలాంటి బొమ్మలు ఉన్నాయి. ఈ 3 బొమ్మల్ని వరుస క్రమంలో బొమ్మల ఆధారంగా కథ చెప్పించాలి. నేను ఈ 3 బొమ్మలను ఉపయోగించి ఒక కథ చెప్పాను చూడండి. అనగనగా ఒక ఊరిలో చింటూ అనే ఒక్క పిల్ల ఉండేది. అది చాలా మంచిది, కానీ దానికి ఆడుకోవడానికి స్నేహితులు ఎవరూ లేరు. అందుకే అది ఒకరోజు ఒంటరిగా కూర్చొని దిగులుగా చూస్తుంది. ఇది ఒకటో బొమ్మ. రెండో బొమ్మ, అంతలో అటువైపుగా గీత అనే ఒక పాప వచ్చింది. గీత ఎర్రటి గౌను వేసుకొని మెడలో నీలం రంగు పూసల దండతో చాలా అందంగా ఉంది. ఆమెకు జంతువులంటే చాలా ఇష్టం. ఒంటరిగా ఉన్న చింటూను చూడగానే ఆమెకు జాలి వేసింది.
ఆమె నవ్వుతూ దాని దగ్గరకు వెళ్ళింది. ఇక మూడవ చిత్రం, గీత చింటూను దగ్గరికి తీసుకుంది. నాతో పాటు మా ఇంటికి వస్తావా అని అడిగింది. చింటూ సంతోషంగా తోక ఊపింది. గీత కుక్క పిల్లని తీసుకొని పచ్చని చెట్లు, తెల్లని కంచె ఉన్న రోడ్డు మీద ఇంటికి బయలుదేరింది. అప్పటి నుండి చింటూ, గీత మంచి స్నేహితులు అయ్యారు. ఈ విధంగా బొమ్మలతో కథలు చెప్పించాలి. తర్వాత కథకు సంబంధించిన కృత్యాల్లో చిత్రాల కార్డు సహాయంతో కథ చెప్పటం. ఇంతకుముందే మనం స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు చెప్పాం కదా, అదేవిధంగా మౌంటైన్ గ్రూప్ వాళ్ళకు కూడా ఆ విధంగా చెప్పించాలి. తరువాత మౌంటైన్ వాళ్లకు రాయడం అనే కృత్యం ఇచ్చారు. ఈ కథలోని పదాలను ఉపయోగించి వాక్యాలు తయారు చేసేలా ప్రోత్సహించాలి. పిల్లలు వారు రాసిన పుస్తకాలను ఒకరికొకరు మార్చుకొని సరిదిద్దుకోవాలి. ఉపాధ్యాయుడు కూడా అక్కడక్కడ పరిశీలించి తప్పులను సరిచేయాలి. అంటే రాయటం అనే కృత్యంలో పిల్లలు కథలోని పదాలను ఉపయోగించి వాక్యాలు రాయాలి. ఇక్కడ చూడండి, కథలో ఉన్న కొన్ని పదాలు ఇచ్చాను. వేసవి, దాహం, చూసింది, సంతోషం, ఆనందం, నీళ్లు, కాకి, కుండ, విచారం, ఉపాయం, తాగింది, ఎగిరిపోయింది. ఈ పదాలతోటి కొన్ని వాక్యాలు కూడా మనం రాయవచ్చు. ఉదాహరణ చూడండి, వేసవిలో ఎండలు ఎక్కువగా కాస్తాయి, కాకికి దాహం వేసింది, కుండలో నీళ్లు అడుగున ఉన్నాయి, కాకికి ఉపాయం తోచింది, ఎండలో నీరు పైకి రాగానే కుండలో నీరు పైకి రాగానే కాకి సంతోషపడింది, కాకి ఆనందంగా ఎగిరిపోయింది. ఈ విధంగా కథలోని పదాలతో మనం వాక్యాలు రాయించవచ్చు. తర్వాత ఆటలు. మౌంటైన్ గ్రూప్ వాళ్లకు అంత్యాక్షరి ఆట ఇచ్చారు. అంత్యాక్షరి అంటే చివరి అక్షరంతో ఆడే ఆట. పిల్లలందరూ వృత్తాకారంలో కూర్చోవాలి. ఒక పిల్లవాడు తనకు నచ్చిన పదం చెప్తాడు. ఉదాహరణకు అమృతము అన్నాడు అనుకోండి. ఇప్పుడు తర్వాత పిల్లవాడు మొదటి చెప్పిన పిల్లవాడు చెప్పిన పదంలోని చివరి అక్షరంతో ఇంకొక పదం చెప్పాలి. అమృతము అన్నాడు కదా, అమృతము పదంలో చివరి అక్షరము ము కదా, అంటే మూతో, అంటే మా గుణింతం అక్షరాలతో ఏదైనా ఒక పదం చెప్పవచ్చు. ఈ విధంగా ఈ ఆటను కొనసాగించాలి. తర్వాత స్కై గ్రూప్ వాళ్లకు సంభాషణకు సంబంధించి చిత్రాల క్యాలెండర్ ఇచ్చారు. ఏదైనా ఒక చిత్రాల క్యాలెండర్ని చూపించి పిల్లల చేత దాని గురించి మాట్లాడించాలి. తర్వాత కథకు సంబంధించిన కృత్యాలకు సంబంధించి స్కై గ్రూప్ వాళ్ళకు కూడా ఇదే ఇచ్చారు. మనకు చిత్రాల కార్డు సహాయంతో కథ చెప్పడం, కాకి దాహం కథ. చిత్రాల కార్డు సహాయంతో పిల్లల చేత ఈ కథను చెప్పించాలి. ఇక్కడ మీకు కథ కూడా ఇచ్చాను. ఒకసారి పిల్లల చేత చదివిస్తే పిల్లలకి ఇంకా బాగా అర్థమవుతుంది. తర్వాత స్కై గ్రూపుకు సంబంధించి రాయటం అనే కృత్యంలో ఏదైనా ఒక విషయంపై లేదా అంశంపై చర్చ జరిపి దాని గురించి రాయమని చెప్పాలి. విద్యార్థులు రాసిన తర్వాత సమీక్ష జరిపి ఏవైనా తప్పులుంటే ఉపాధ్యాయుడి సహాయంతో వాటిని సరిచేయాలి. ఉదాహరణకు ఏదైనా ఒక విషయం, నేను ఒక విషయం ఆల్రెడీ ఒక కథ చెప్పుకున్నాం కదా, కాకి దాహం కథ. దాని గురించి చర్చించి ఆ కథలో మీకు నచ్చిన విషయాలు, మీరు గ్రహించిన అంశాలను రాయండి అని పిల్లల్ని అడిగాను. పిల్లవాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను చెప్తారు. నేను ఉదాహరణకు కొన్ని చెప్పాను చూడండి. ఆ కథ ద్వారా వారు గ్రహించింది, ఆపద వచ్చినప్పుడు భయపడకుండా ఆలోచిస్తే ఆపద నుండి బయటపడే మార్గాలు కనిపిస్తాయి. ఉపాయంతో ఎదురయ్యే అపాయాలను తప్పించుకోవచ్చు. ఆపద వచ్చినప్పుడు బుద్ధిని ఉపయోగించాలి. ఆపదలో ఆదుకునేది ఉపాయం లేదా యుక్తి. ఆపదలు వచ్చినప్పుడు భయపడి అక్కడే ఉండిపోకూడదు, పరిష్కార మార్గాలు వెతకాలి. ఈ విధంగా వాళ్లకు నచ్చిన అంశాలు, వాళ్ళు గ్రహించిన అంశాలను విద్యార్థులు చెప్తారు, మనం చెప్పించాలి. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళకు కూడా ఆటలకు సంబంధించి అంత్యాక్షరి అనే ఆట ఇచ్చారు. అంత్యాక్షరి అనే ఆట ఆడటం దాదాపుగా పిల్లలందరికీ తెలిసి ఉంటుంది. ఆ ఆటను మనం విద్యార్థుల చేత ఆడించాలి.